భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి. కర్ణాటక అంటే నల్లని భూమి, ఎత్తైన భూమి అనే అర్థాలున్నాయి. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు కర్ణాటక. సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పకళ ఇలా అనేక కళలకు అందమైన వేదిక కర్ణాటక. ఎంతో పవిత్రమైన భూములతో, ప్రాచీనమైన క్షేత్రాలతో ఈ ప్రాంతం పునీతమయ్యింది. ఆ జాబితాలోనే శైవక్షేత్రమైన ఇటగి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక సంపదకు, చారిత్రక విశిష్టతకు ఆలవాలమైన ఇటగి ఈ వారం మన దివ్యక్షేత్రం. ప్రాచీనమైన ఆలయ నిర్మాణాల విషయంలో తమిళనాడు తరువాత స్థానంలో కర్ణాటక కనిపిస్తుంది. ఎంతో మంది రాజులు, మరెంతో మంది చక్రవర్తులు తమ పాలనా వైభవాన్ని పరిచయం చేసిన ప్రాంతమిది. కొల్లూరు మూకాంబిక, ఉడిపి శ్రీకృష్ణుడు, ధర్మస్థలలోని మంజునాథ క్షేత్రం, హంపిలోని విరూపాక్ష ఆలయం, గోకర్ణం ఇలా అనేక మహిమాన్వితమైన క్షేత్రాలతో విరాజిల్లుతూ ఉండే ఆధ్యాత్మిక కేంద్రమిది. అలాంటి కర్ణాటకలో అద్భుతమైన శిల్పకళతో తన ప్రత్యేకతను చాటుకుంటున్న క్షేత్రమే ఇటగి. ఇటగి కర్ణాటకలోని కొప్పల్ జిల్లా పరిధిలో కుక్కునూరుకి సమీపంలో అలరారుతోంది. కర్ణాటకలో అనేక ప్రాచీనమైన శైవాలయాలు ఉన్నాయి. విస్తీర్ణం పరంగా చూసినా, ప్రాచీనత పరంగా పరిశీలించినా, చారిత్రక పరంగా అధ్యయనం చేసినా, శిల్పకళా వైభవం పరంగా గమనించినా ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టుగానే అనిపిస్తాయి. అయినా ఆలయాల చక్రవర్తి అనే పేరు ఇటగిలోని మహాదేవ్ మందిరానికి మాత్రమే ఉండటం విశేషం. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ శివాలయాన్ని దూరం నుంచి చూడగానే ఆనందం కదులుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది, మనసు మైదానంలోని అనుభూతి నిద్రలేస్తుంది. అందంగా, అద్భుతంగా, అపూర్వంగా కనిపించే మంటపాలు, ఆలయం గోడలు, విమాన గోపురం, అనేక ఉపాలయాలు, ఆ పరమశివుడి పాదపద్మం నుంచి పుట్టిందేమో అనిపించే కోనేరు, చంద్రశేఖరుడికి చల్లని గాలిని పంపించే చెరువును చూస్తే భక్తితో నిండిన మనసుకు ఉల్లాసం బంధువవుతుంది. కైలాసంలో కొలువైన పరమశివుడి వదనంలో ఎంతటి ప్రశాంతత కనిపిస్తూ ఉంటుందో అంతటి ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ ఆలయం నిర్మితమయ్యింది. ఆదిదేవుడి మనసుకి తగినట్టుగానే ఆహ్లాదకరమైన ప్రదేశంలో అలరారుతోంది. ఆధ్యాత్మిక వనంలా కనిపించే ఈ ప్రదేశంలో ప్రతి స్తంభం కళాకృతులతో విరబూస్తుంది, ప్రతి శిల్పం సుందరమైన సుమమై వికసిస్తుంది. అందువల్లనే ఇది ఆలయాల చక్రవర్తి. ఇలా అన్నది ఇప్పటి స్థానికులు కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి శాసనాలలోని మాట ఇది. ఇటగి అనే పేరు వినగానే ఇటగి అంటే ఏమిటి, ఈ క్షేత్రానికి ఈ పేరు ఎందుకు వచ్చింది అనే సందేహం కలగడం సహజం. పూర్వం ఈ ప్రదేశాన్ని ఇష్టికాపుర అనే పేరుతో పిలిచేవారట. కాలక్రమంలో ఇటగి అనేది వాడుకలోకి వచ్చిందని చరిత్ర చెబుతోంది. పూర్వం ప్రతిరోజు 400 మంది బ్రాహ్మణులచే ఇక్కడ నిత్యహోమం నిర్వహించేవారట. అందువల్లనే ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ ఆలయం మహామంటపం, ముఖమంటపం, సభామంటపం, అంతరాళము, గర్భాలయంగా కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదక్షిణ మార్గాన్ని కలిగిన ఈ ఆలయం అడుగడుగునా అత్యద్భుతమైన శిల్పకళను ఆవిష్కరిస్తూ సగర్వంగా సాక్షాత్కరిస్తూ ఉంటుంది. మహాశిల్పుల నైపుణ్యం వలన వచ్చిన టీవీ, మహారాజుల పర్యవేక్షణ వలన వచ్చిన రాజసం ఆ నిర్మాణ శైలిలో నిజాయితీగా కనిపిస్తూ ఉంటుంది. గడిచిన చరిత్రను ఎలుగెత్తి చాటుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
ఆలయానికి ప్రదక్షిణ చేయడం చాలా కష్టమైన విషయమే. ఎందుకంటే ఆ సమయంలో ఆలయం గోడలపై ఉన్న అల్లికలను చూడకుండా ఉండలేం. విమాన గోపురంపైకి చూపులను ఎగరేయకుండా ఉండలేం. అలా జరిగిన తరువాత అక్కడి నుంచి కదలటం కష్టమవుతుంది. పాదాలు నేలను పట్టుకుంటాయి. చూపులు శిల్పకళాకృతుల మధ్య చిక్కుకుంటాయి. నాజూకైన సన్నటి అల్లికల మధ్య మనసు నలుగుతుంది. హృదయం ఉక్కిరిబిక్కిరవుతుంది. ఖచ్చితమైన కొలతల ప్రకారం బండరాళ్లను అందమైన ఆకృతులలో మలిచి వాటిని వేదికగా పేరుస్తూ వెళ్లారు. అంచెలంచెలుగా అమర్చుతూ వెళ్లిన ఆ వేదికపైనే ఆలయ నిర్మాణం జరిగింది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలో సాధారణమైన ఇటుకల మాదిరిగా ఇంతటి బలమైన బరువైన బండరాళ్లను పేర్చడం నిజంగా విశేషమే. ఏ మూలలో ఏ కోణంలో కలిగిన రాయి రావాలో చూసుకుని కూర్చడం అద్భుతమైన అంశమే. సాధారణంగా చాలా ఆలయాలలో గర్భాలయం దిశగా వెళ్లడానికి ప్రధానమైన ద్వారం ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ ఆలయానికి తూర్పు ద్వారంతో పాటు ఉత్తర, దక్షిణ ద్వారాలు కూడా ఉంటాయి. ఈ మంటప ద్వారాల నుంచి నేరుగా సభామంటపం దగ్గరికి చేరుకోవటం జరుగుతుంది. అప్పట్లో భక్తుల రద్దీని తట్టుకోవడానికి, ప్రముఖుల దర్శనం త్వరగా జరగడానికి వీలుగా ఈ ద్వారాలను ఏర్పాటు చేసి ఉంటారని అనుకోవచ్చు. కర్ణాటకను పశ్చిమ చాళుక్యులు 10వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం మధ్యకాలంలో పరిపాలించారు. తూర్పు చాళుక్యుల నుంచి వేరుగా చెప్పడం కోసం వీరిని పశ్చిమ చాళుక్యులుగా పేర్కొనడం జరిగింది. ఈ రాజవంశీకులలోని 6వ విక్రమాదిత్యుడి కాలంలో ఆయన సేనాధిపతిగా ఉన్న మహాదేవ్ 1112లో ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడి శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. సాధారణంగా శివుడిని మహాదేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ ఈ ఆలయాన్ని నిర్మించింది మహాదేవ్ కావడం వలన మహాదేవ్ మందిర్ అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయాన్ని వేసర శైలిలో నిర్మించారు. దక్షిణ భారతంలోని ద్రావిడ శైలిని, ఉత్తర భారతంలోని నాగర శైలి సమ్మిళితమే వేసర శైలిగా చెబుతారు. ఈ వేసర శైలి ప్రత్యేకత ఏమిటనేది మహామంటపంలోకి అడుగుపెట్టిన తరువాత అర్థమవుతుంది. మహామంటపాన్ని కేవలం ఒక రాతి నిర్మాణంగా చూడలేం. కొన్ని స్తంభాలపైకి చేర్చిన పైకప్పుగా చెప్పలేం. అది ఒక శిల్పకళావనం, బహుసుందరమైన శిల్పసుమాలు విరబూసిన బృందావనం. ప్రతి స్తంభం శాపవశాత్తు శిలగా మారిన అప్సరసలేమో అనిపిస్తుంది. విస్మయం అనే వీధుల్లో మనలను విహరింపచేస్తుంది. మహామంటపంలోని స్తంభాలు ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ ఆ స్తంభాలను మలిచిన తీరు వలన అవి ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తాయి. ప్రతి స్తంభం ఆధారపీఠంపై నిలిచి కనిపిస్తుంది. కొన్ని స్తంభాలు అటికపై తిరిగే కుండలను గుర్తుచేస్తూ దేవతామూర్తుల సూక్ష్మరూపాలను, నాజూకైన నగిషీలను కలిగి ఉంటాయి. సన్నని ఈ అల్లికలు అలనాటి శిల్పుల ఓపికకి, అంకిత భావానికి నిదర్శనంగా నిలుస్తాయి. మరికొన్ని స్తంభాలు పొరల నిర్మాణంతో మరి కాసేపట్లో విచ్చుకునే పూల పొదల్లా కనిపిస్తాయి. ఈ స్తంభాల రాళ్లపై అడ్డుగాను నిలువుగాను ఉలిచేసిన విన్యాసాలు చూస్తే కనులకున్న కళాత్మక దాహం తీరుతుంది. ఈ స్తంభాల పీఠభాగంలో విమాన గోపుర నమూనాలను మలచిన విధానం చూస్తే ఆనాటి శిల్పుల అంకిత భావానికి అభిషేకం చెయ్యాలనిపిస్తుంది. ఈ మంటపంలోని స్తంభాలను పరిశీలిస్తూ అలా తల పైకెత్తిన వారు ఔరా అనకుండా ఆ తలను క్రిందికి దింపలేరు. అంచెలంచెలుగా సూక్ష్మమైన శిల్పాలతో, అల్లికలతో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ప్రదోష వేళలో పరమశివుడు తాండవం చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ మలిచారు. కాగితంపై గీసినట్టు, గంధం చెక్కను తొలచినట్టుగా కనిపించే అల్లికలను అలా చూస్తుండిపోతాం. అలాగే చూస్తుంటే ఈ శిల్పాల వరుస గుండ్రంగా తిరుగుతుందేమో, ఆ శిల్పాల రాశి మనపై జలజలా రాలుతుందేమో అనే ఒక భ్రమ మనకు కలుగుతుంది. అక్కడి నుంచి మరో 4 అడుగులు వేయగానే ముఖమంటపం ముందు భాగంలో పైకప్పులో ఆవిష్కృతమైన పద్మాకారంలోని శిల్పచిత్రం ఆశ్చర్యానికి అసలైన అర్థం చెబుతుంది.
మహత్తరమైన ఆ శిల్ప చిత్రణ మంత్రముగ్ధులను చేస్తుంది. ముఖమంటపం ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తాడు. ముఖమంటప ద్వారం చూస్తే ఒక రాజప్రాసాద ద్వారాన్ని గుర్తు చేస్తుంది. ప్రధానమైన ద్వారంగా కనిపించే ఈ మహాద్వారం పూర్తిగా రాతి స్తంభాలతో, రాతి పలకలతో నిర్మితమయ్యింది. వరుసలుగా నిలబెట్టిన స్తంభాలు, నిలువుగా వాటికి అద్దుతూ వచ్చిన శిల్పచిత్రాలు చూస్తే ఈ అల్లికలు రాళ్లపై చేశారా, చేనేత వస్త్రాలపై నేశారా, పట్టీలు పట్టీలుగా నిలువుగా వ్రేలాడదీశారా అనే ఒక విస్మయం కలుగుతుంది. ముఖద్వారం పైభాగంలో పుష్పక విమానాలను పోలిన మందిరాల నమూనాలు మనసును దోచేస్తాయి. ఆ స్తంభాలపై సంగీత, నృత్య ప్రధానమైన శిల్పాలు, సర్పాలు, సింహం ఆకృతులు కనువిందు చేస్తాయి. ఇక సభా మంటపంలో ఆలయం గోడలకి మధ్యలో మరో మంటపం ప్రత్యేకంగా నిర్మితమై కనిపిస్తుంది. అద్భుతమైన నగిషీలతో కూడిన 4 స్తంభాల ఈ మంటపాన్ని ఒక చిన్నపాటి వేదికగా భావించవచ్చు. స్వామివారికి సంబంధించిన కొన్ని సేవలు, ఉత్సవమూర్తులకు అలంకారాలు ఇక్కడ నిర్వహించి ఉండొచ్చు. ఉత్తర దక్షిణ ద్వారాలు ఇక్కడే కలుస్తాయి. ఈ మహామంటపం లోపలి పైభాగంలో 7 వరుసలను కలిగిన మహాపద్మం చూపులను కట్టిపడేస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే అంతరాళంలో మరో నందీశ్వరుడు కనిపిస్తాడు. ఆయనకి కాస్త దగ్గరగా, మనకి కాస్త దూరంగా మహాదేవుడు దర్శనమిస్తాడు. అంతరాలయం ముఖద్వారంపై మకర తోరణం మధ్యలో మహాదేవుడు, ఇరువైపులా బ్రహ్మ, విష్ణువు కొలువైన చిత్రం కనిపిస్తుంది. త్రిమూర్తులు కల్పవృక్షం సన్నిధిలో ఉన్నట్టుగా ఆవిష్కృతమైన ఈ ఒక్క శిల్పచిత్రం చూస్తే చాలు దీనిని ఆలయాల చక్రవర్తి అని ఎందుకు అన్నారనేది అర్థమవుతుంది. గర్భాలయ ముఖద్వారం కూడా బలమైన స్తంభాలతో, విలక్షణంగా అనిపించే అనేక వరుసలతో కూడిన అల్లికలతో కనిపిస్తుంది. కలశంతో పాటు విభిన్నమైన అనేక ముద్రలను పరిచయం చేస్తుంది. రాతి పలకపై శుద్ధ ముక్కతో గీసినంత తేలికగా ఈ శిల్ప కళాకృతులను మలిచిన తీరుకు నమస్కరించాలనిపిస్తుంది. కాలం కనికరిస్తే ఆ కళాకారులను సత్కరించుకోవాలనిపిస్తుంది. గర్భాలయంలోని శివలింగం సాధారణమైన పరిమాణాన్నే కలిగి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన ఎంతోమంది మహారాజులు, మహారాణులు, సేవా నాయకులు, పరివారం ఈ స్వామి సన్నిధిలో నిలబడ్డారు. విజయాల కోసం ఆ స్వామిని ప్రార్థించారు, కృతజ్ఞతతో కీర్తించారు. అలాంటి స్వామి సన్నిధిలో మనం కూడా ఉన్నామనే ఒక ఆలోచన అనిర్వచనీయమైన ఆనందాన్ని అందిస్తుంది, కరిగిపోని అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయం శిల్పకళ అంతా కూడా విమాన గోపురంలో నిక్షిప్తమై ఉందేమో అనిపిస్తుంది. మహాదేవుడు ధరించిన కిరీటం మాదిరిగా ఈ విమాన గోపురం కనిపిస్తుంది. శిరోభాగంలో పద్మాల మాదిరి విచ్చుకున్న స్తంభాలు, సర్పాకారాన్ని పోలిన చిత్రమైన అల్లికలు, సింహం తల, గొర్రె కొమ్ములు కలిగిన చిత్రమైన ఆకృతులు, పానవట్టాన్ని పోలిన ముద్రలు, విమాన గోపురాన్ని పోలిన నమూనాలతో ఆలయాల చుట్టుగోడలు, విమాన గోపురం నిర్మితమయ్యాయి. ఆలయంలోని చాలా ప్రదేశాలలో విమాన గోపుర నమూనాలు ఆవిష్కరించడం మరో విశేషంగా అనిపిస్తుంది. ఇటీవలే విమాన గోపురం పైభాగాన్ని పునరుద్ధరించారు. ఇక్కడి శాసనాల్లో దండనాయకుడైన మహాదేవ పేరే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. శిల్పుల ఏకాగ్రతకి ఎలాంటి భంగం కలగకుండా ఉండటం కోసం ఆయన వేరెవ్వరినీ ఈ వైపునకు రానియ్యలేదట. 100 మంది శిల్పులు నిరంతరం ఈ ఆలయ నిర్మాణం కోసం పనిచేశారు. ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయిన తరువాత ఆ ప్రాంతంలోని వారందరినీ ఒక్కసారిగా అనుమతించి ఆశ్చర్యపోయేలా చేశాడని అంటారు. ఆ అద్భుతంలో నుంచి వాళ్ళు బయటికి రావడానికి చాలా సమయమే పట్టి ఉంటుందేమో. దండనాయక మహాదేవికి ప్రభువు పట్ల భక్తి, ప్రజల పట్ల అభిమానం, బ్రాహ్మణుల పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండేవనే విషయం ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. బ్రాహ్మణులు అనునిత్యం ఆరాధించడానికి ఆయన ఇక్కడ మహాసరస్వతి ఆలయాన్ని నిర్మించాడు. అలాగే తన తండ్రి పేరు మీద మూర్తినారాయణ మందిరం, తన తల్లి పేరు మీద చంద్రేశ్వరి మందిరం నిర్మించాడు. ఇక తన పేరు మీద కాలభైరవుడి మందిరాన్ని నిర్మించాడని ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. దండనాయకుడు ఎంతో ధర్మాత్ముడని, అనేక పుణ్యకార్యాలు ఆయన చేతుల మీదుగా జరిగాయని శాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో
అప్పట్లో దండనాయక పేరుతోనే ప్రతిరోజు స్వామివారికి మహామంగళహారతి జరిగేదట. భగవంతుడికి చేసే రాజోపచారాల్లో గీతం, వాద్యం, నృత్యం వంటివి కనిపిస్తాయి. రాజోపచారాలలో భాగంగా అనునిత్యం ఇక్కడ ఒక నర్తకి నాట్యం చేయడానికి గాను ఒక మండపాన్ని నిర్మించారు. ఆ నాట్య మంటపాన్ని ఇప్పటికీ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఈ దండనాయకుడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి భక్తిపరాయణుడు. మహాదేవుడి దర్శనం తరువాతనే ఆయన తన దైనందిన కార్యాలను ఆరంభించేవాడని అంటారు. ఒకానొక సమయంలో రాజ్యంలో కరవు కాటకాలు ఏర్పడినప్పుడు ఇక్కడి స్వామి కైంకర్యాలకు కూడా నీరు లేకుండా పోయిందట. అప్పుడు దండనాయకుడు ఇక్కడే స్వామి నామస్మరణ చేస్తూ ధ్యానంలో కూర్చోగా ఇక్కడ భూగర్భం నుంచి జల పుట్టిందట. అందువలన ఇక్కడి కోనేరును శివతీర్థం అంటారు. ఇది మహాదేవు మందిరమే అయినప్పటికీ మహాదేవుడి ఆలయానికి ఒకవైపున మూర్తినారాయణ ఆలయం ఉంది. అలాగే మరోవైపున బ్రహ్మదేవుడి ఆలయం ఉంది. సాధారణంగా బ్రహ్మదేవుడికి ఆలయం ఉండదు. కానీ దండనాయకుడు త్రిమూర్తుల పట్ల తన భక్తి శ్రద్ధలను చాటుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడి ఆలయం శిథిలం కాగా ఆయన మూర్తిని ఆలయ ప్రాంగణంలోనే ఉంచారు. బ్రహ్మదేవుడి విగ్రహం భిన్నం కావడం వలన పూజలకు దూరంగా కనిపిస్తుంది. ఎక్కడైనా బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చొని దర్శనమిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడి బ్రహ్మదేవుడి మూర్తి స్థానక భంగిమలో కనిపిస్తుంది. పీఠభాగంలో హంసరూపం మలిచారు. మకర తోరణంతో సహా ఈ మూర్తిని మలిచిన విధానం చూస్తే గతంలో పూజలు అందుకుందనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. అంతరాలయ ముఖద్వారం పైన గల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శిల్పచిత్రమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రధానమైన తూర్పు ముఖద్వారం విషయంలో ఎంతటి శిల్పకళకు ప్రాధాన్యతనిచ్చారో ఉత్తర దక్షిణ ద్వారాల శిల్పకళకు కూడా అంతే ప్రాముఖ్యతనివ్వడం విశేషంగా అనిపిస్తుంది. ఇక్కడ మహాదేవ్ ఆలయం చుట్టూ నారాయణమూర్తి, చంద్రేశ్వరి, కాలభైరవస్వామి మందిరాలతో పాటు మరికొన్ని ఉపాలయాలు కూడా కనిపిస్తాయి. అయితే ఆయా ఉపాలయాలలో దేవతా విగ్రహాలు కానరావు. అందువలన అవి ఏ దేవతామూర్తులనేవి చెప్పలేం. ఈ ఆలయంలో ఎక్కడా కూడా భారీ శిల్పాలు కనిపించవు. అన్నీ కూడా చిన్న చిన్న శిల్పాలు, సూక్ష్మమైన శిల్పాలను కలుపుతూ వెళ్లిన అల్లికలు, చిత్రంగా అనిపించే ముచ్చటైన ముద్రలు, లోపలి పైకప్పులోని అద్భుతాలే అడుగడుగునా పలకరిస్తుంటాయి, అణువణువునా పరిమళిస్తుంటాయి. ఆనాటి రాజుల కళాభిరుచిని చాటుతూ ఉంటాయి. దర్శించిన వారి హృదయాలను సుతారంగా మీటుతుంటాయి. ఇక్కడికి సమీపంలోని కుక్కునూరులో మరో శివాలయం ఉంది. సువిశాలమైన ప్రదేశంలో 10వ శతాబ్దం ఆరంభంలో ఈ ఆలయం నిర్మితమయ్యింది. ముఖమంటపం, గర్భాలయం కలిగిన ఈ ఆలయం సబ్బురాయితో నిర్మితమయ్యింది. మందిర నిర్మాణం మహాదేవ్ మందిర్ మాదిరిగానే వేసర శైలిలోనే జరిగింది. విశాలమైన బండరాలను అందంగా మలిచి వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపైనే రాతి ఇటుకలను పేరుస్తూ వెళ్లారు. అయితే మహాదేవ్ మందిర్ మాదిరిగా ఇక్కడి ఆలయం వెలుపల గోడలపై శిల్పకళ ఎక్కువగా కనిపించదు. ముఖమంటపంలోని స్తంభాలపై మాత్రం చిన్న చిన్న శిల్పాలు, శిల్ప దృశ్యాలు, అందమైన అల్లికలు కనిపిస్తాయి. మహాదేవ్ మందిర్ను పోలిన స్తంభాలే ఇక్కడ కూడా కనిపిస్తాయి. అయితే ఆ స్థాయిలో శిల్పకళకు సంబంధించిన ఆలోచన చేసినట్టుగా మనకు అనిపించదు. ఆలయమంతా సూక్ష్మమైన శిల్పాలని ఆవిష్కరిస్తూ వెళ్లారు. ప్రతి శిల, ప్రతి శిల్పం ఇక్కడి ప్రాచీనతను, చారిత్రక వైభవాన్ని చాటుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఇంతటి ప్రాచీనమైన ఆలయాలలో పూజలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడి ఆలయంలో ఇప్పటికీ పూజలు జరుగుతూ ఉండడం విశేషం. గర్భాలయంలో కొలువైన శివుడు కల్లేశ్వర స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. గర్భాలయంలోని శివలింగం సాధారణమైన పరిమాణంలోనే ఉంటుంది. అలాగే పానవట్టాన్ని మలిచిన తీరు కూడా సాధారణంగానే అనిపిస్తుంది. ఈ ఆలయ ఘనతను తన వైపు నుంచి చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడి శిలాశాసనం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని, ఇక్కడి పరిసరాలను గమనిస్తే నిర్మాణ సంబంధమైన పనులను మధ్యలో నిలిపివేశారా, లేదంటే ఆ తరువాత కాలంలో కొన్ని నిర్మాణాలు కాలగర్భంలో కలిసిపోయాయా అనే ఒక సందేహం మాత్రం కలుగుతుంది.
వందల సంవత్సరాల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న కారణంగా ఈ ఆలయాన్ని భక్తులంటే కూడా యాత్రికులు, పరిశోధకులు ఎక్కువగా దర్శిస్తుంటారు. ఆ కాలం ఈ కట్టడం కలిసి చెప్పే కబుర్లను వింటూ అనుభూతి లోకంలో విహరిస్తుంటారు. ఇటగిలోని మహాదేవ్ మందిర్లోని శిల్పకళను మనసులో నిలుపుకున్న ప్రతి ఒక్కరూ దర్శించుకోవలసిన ఆలయమిది. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి హైదరాబాద్, విజయవాడ నుంచి బస్సు, రైలు మార్గాలు ఉన్నాయి. కొప్పల్ నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటగి క్షేత్రానికి స్థానిక వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రాన్ని మనసారా, కనులారా దర్శించుకోవచ్చు. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.